ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రౌడీ స్టార్ ట్రోల్ అవుతున్నాడా చేస్తున్నారా? అతని ప్రతి సినిమా రిలీజ్ కి ముందు తర్వాత ఎందుకు నెగటివిటీ? విజయ్ దేవరకొండ స్పీచ్లు కాంటెంట్స్ లో ఇష్యూ ఎక్కడుంది? విజయ్ దేవరకొండ అగ్రెసివ్ స్పీచ్లు, రౌడీ స్టార్ ఇమేజ్ చూసే ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు. తన మార్క్ మేనరిజమ్స్ తో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. అట్ ద సేమ్ టైం ఈ ప్రాసెస్ లో నెగటివ్ హీరోయిజంతో హైలైట్ కావడాన్ని విజయ్ పబ్లిసిటీ స్టంట్లా భావించాడు. ఇప్పుడు అదే విజయ్ దేవరకొండకు మైనస్ అయి కూర్చుంది. రౌడీ స్టార్ చేసే ప్రతి సినిమా ప్రమోషన్స్ పరంగా ఎప్పుడూ హాట్ టాపిక్ గానే మారుతుంది. టీజర్ ట్రైలర్ లో అతను చేసిన డైలాగ్స్ టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అవుతుంటాయి. ఇవి చాలా సందర్భాల్లో ఆయా సినిమాలకు ఓపెనింగ్స్ వచ్చేలా చేశాయి. అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి పిక్చర్స్ ఆడియన్స్ కు ఇమీడియట్ గా రిజిస్టర్ కావడానికి ఇవే కారణం. విజయ్ దేవరకొండ అగ్రెసివ్ స్పీచ్లు ఆడియన్స్ లో అటెన్షన్ క్రియేట్ అయితే చేస్తున్నాయి. కాకపోతే ఇక్కడ కంటెంట్ మాత్రమే సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఫ్యామిలీ స్టార్ సినిమా విషయంలో ఆడియన్స్ అటెన్షన్ లోకి తీసుకురావడంలో హీరో సక్సెస్ అయ్యాడు. కానీ నెట్టింట్లో నడిచిన నెగటివిటీ సినిమాకు ఫస్ట్ డే ఓపెనింగ్స్ తేవడంలో మైనస్ అయింది. మేకర్స్ ఇమ్మీడియట్ యాక్షన్ మోడ్ లోకి వచ్చి ప్రేక్షకులకు చేరువయ్యేలా ప్రమోషన్ స్టార్ట్ చేయడంతో సినిమా బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది.